హలో గాయ్స్, లెట్స్ టాక్ అబౌట్ 2024 బెస్ట్ మూవీస్ ఇన్ ఇండియా. మన తెలుగులో వర్స్ట్ మూవీస్ లిస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాం, ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ఫస్ట్ నాన్ తెలుగు మూవీస్ నా ఫేవరెట్ లిస్ట్ చెప్తాను, ఆ తర్వాత నా టాప్ 5 తెలుగు మూవీస్ చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ చూసుంటారు, మీరు చూడని సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉండొచ్చు. ఈ లిస్ట్ లో మోస్ట్ ఆఫ్ ది మూవీస్ నాకు అని అనిపించిన మూవీస్. ముందుగా కొన్ని హానరబుల్ మెన్షన్స్ చూద్దాం. మలయాళం మూవీ బ్రహ్మయుగం. ఏం చెప్పమంటారు ఈ మూవీ గురించి? అసలు హర్రర్ జానర్ అంటేనే నాకు ఇష్టం లేదు, చాలా రేర్ గా చూస్తాను. అలాంటిది ఈ సినిమా ఆ ఈరీ అట్మాస్ఫిరిక్ హర్రర్ తో, మమ్ముట్టి గారి టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ ఫిలిం ఇన్ ఇండియా అనిపించింది. తుంబాద్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా మిస్ అవద్దు. అండ్ నెక్స్ట్ మూవీ 8 AM మెట్రో. ఈ సినిమా రిలీజ్ అయిందని కూడా ఎవరికి తెలీదు. హిందీ సినిమా, బట్ తీసింది తెలుగోడు మల్లేశం అని ప్రియదర్శ్ తో తీసిన ఓన్లీ కన్వర్జేషన్ తో సాగే బ్యూటిఫుల్ థెరప్యూటిక్ లవ్ స్టోరీ. నెక్స్ట్ మూవీ ఉల్లూరుకు. సినిమా మొత్తం చూశాక మన ఇంటి చుట్టూ వరదలు వచ్చేసినీరా అన్నంత ఫీల్ తీసుకొచ్చే సినిమా. వీటి మధ్య ఒక కుటుంబంలో దాచుకోలేక బరువైపోయి వరదలాగా ఉప్పొంగిన నిజాలు, అండ్ ఆ నిజాలు ఆ ఫ్యామిలీస్ ఏం చేశాయి అనేదే ఈ సినిమా స్టోరీ. అండ్ గోలం నియర్లీ 2 hours కంప్లీట్ గా ఎంగేజ్ చేసే థ్రిల్లర్ మిస్ అవుతుంది. నెక్స్ట్ 2 ఫిలిమ్స్ కలిపి చెప్తాను, తంగలాన్ అండ్ విడుదలై 2. ఇద్దరు ఆర్టిస్ట్ చాలా బలంగా ఇవ్వాలనుకున్న ఒక పొలిటికల్ స్టేట్మెంట్. అండ్ ఇంకో జాయింట్ 2 ఫిలిమ్స్ మైదాన్ అండ్ చందూస్ ఛాంపియన్. చాలా మంది ఈ సినిమాలు చూడలేదు, ఖచ్చితంగా చూడండి. ఏముందిలే రొటీన్ స్పోర్ట్స్ మూవీ గాని అనుకోవద్దు, చూశాక చాలా మంచి అనుభూతినిస్తాయి. సెక్టార్ 36. ఈ సినిమా చెప్పడానికి మెయిన్ కారణం సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ ఒక పర్ఫార్మెన్స్. మెయిన్లీ 12th ఫెయిల్ సినిమాలో హీరోగా చేసిన విక్రాంత్ మహసే యాక్టింగ్. నాకు పర్సనల్ గా 12th ఫెయిల్ కన్నా దీంట్లో ఇంకా బాగా చేశాడు అనిపించింది. ఆయన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక సైకో కిల్లర్ గా. సో ఈ సినిమా మిస్ అవ్వదు. అండ్ నెక్స్ట్ హిందీ సినిమా కిల్. అన్డౌటెడ్లీ ఇండియాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీ. జాన్ విక్ ఎక్స్ట్రాక్షన్ లెవెల్ అని చెప్పను గానీ స్లో మోషన్ ఫైట్ లో విసగెత్తిపోయిన మనకి ఇదరా యాక్షన్ అంటే, ఇదరా బ్లడ్ గోర్ అంటే అని చూపించిన సినిమా ఇది. ఎంత యాక్షన్ ఉంటుందో అంతే ఎమోషన్ కూడా ఉంటది. చూడనోళ్ళు తొందరగా వెళ్ళి చూసేయండి, మెయిన్ గా యాక్షన్ ఫిల్మ్ లవర్స్. అండ్ నెక్స్ట్ సినిమా లబ్బర్ పందు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య ఈగో క్లాష్. ఈ సినిమా ఒక కాన్ఫ్లిక్ట్. ఇంట్రడక్షన్ సీన్ ఒక్కటి చాలు సినిమా అంతా కూర్చోబెట్టడానికి. మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ ఒక్క సిచ్యువేషన్ లో డిఫైన్ చేసేస్తారు. ట్రాక్టర్ తో పిచ్చిని దున్నే సీన్ ఇది ఒక్కటి చాలా ఆ క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి. సినిమా చూడండి చూడకపోతే. ఇప్పుడు చెప్పిన హానరబుల్ మెన్షన్స్ అన్ని 10 అనుకుంటే, ఇప్పుడు 9th మూవీ లాపతా లేడీస్. ఈ సినిమా ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ స్వీటెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్. చూడకపోతే మిస్ అవద్దు. అండ్ నెంబర్ 8 కిష్కింద కాండం. ఈ ఇయర్ మలయాళం సినిమాలు నన్ను చాలా జెలస్ గా ఫీల్ చేశాయి. ఎందుకంటే సింగిల్ లొకేషన్ లో పెడతారు, స్టోరీ ఏమో అంత కాంప్లెక్స్ గా, అంత ఎంగేజింగ్ గా, మైండ్ పోయేటట్లు తెస్తారు. ఎలారా బాబు. అండర్లయింగ్ గా మెమరీ అనే ఆస్పెక్ట్ లో చాలా ఫిలాసాఫికల్ గా కూడా స్టోరీ చెప్తారు. అన్ లొకేషన్ లో జరిగే హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ చూసినట్లు ఉంటది, మిస్ అవ్వద్దు. అండ్ సేమ్ జోన్ లోకి చెందే ఇంకో సినిమా ఆటం. ఇది కూడా మలయాళం సినిమానే, సింగిల్ లొకేషన్ లోనే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది మూవీ. జస్ట్ బ్రిలియంట్ అంతే. ఇది ఇండియాస్ వెర్షన్ ఆఫ్ 12 యాంగ్రీ మెన్ మూవీ. నెంబర్ 6 వాలై. పరియారం పెరుమాల్, కర్ణన్ అండ్ మామన్నన్ తీసిన మారీ సెల్వరాజ్ మూవీ ఇది. ఆల్ఫాన్సో కురానికి రోమా సినిమా ఎలానో మారీ సెల్వరాజ్కి ఈ వాలై సినిమా అలా. ఇది మారీ సెల్వరాజ్ మోస్ట్ పర్సనల్ మూవీ. ఇది సినిమా అంతా అయిపోయాక సైలెంట్ గా ఉంటాం. అండ్ నెంబర్ 5 ఆవేశం. క్రేజియస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంతే. మన ఇండియాలో హ్యూమర్ ని ఈ విధంగా వాడుకున్న సినిమా నేను ఏదైతే ఏమీ చూడలేదు. నాకైతే టెరెంటినో, గాయ్ రిచీ మూవీస్ చూసినప్పుడు కలిగే క్రేజీనెస్ ఈ మూవీ చూసాక కలిగింది. మెయిన్ గా ఫహద్ ఫాసిల్ చేసిన ఆ రంగా క్యారెక్టర్ ని తలుచుకుంటేనే నవ్వొచ్చేస్తుంది. అండ్ నెంబర్ 4 సత్యం సుందరం. క్యాజువల్ పదాలతో లేబుల్స్ ఇవ్వలేం, నాకు అలాంటి సినిమానే ఇది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 మహారాజా. స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలియనోడి చేత కూడా స్క్రీన్ ప్లే బాగుంది అని అనిపించుకుంటమే ఈ సినిమా ఒక గొప్పతనం. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఒక మేజ్ లో ట్రావెల్ చేస్తున్నట్లు ఉంటది. క్లైమాక్స్ ఇస్ వెరీ గట్ రించింగ్. ఓరి నాయన ఏంట్రా ఇది అని అనిపించే ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఇది. ఓకే, నెంబర్ 2 అమర్ సింగ్ చెమ్కీలా. ఇమ్తియాజ్ అలీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మెయిన్లీ అందరికి నచ్చిన ఈ రాక్ స్టార్ అండ్ తమాషా. అలాంటి ఆర్టిస్ట్ నుంచి అసలు ఆర్ట్ అంటే ఏంటి, అది ఎంత గొప్పది, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి చాలా సటిల్ గా హార్ట్ టచ్ చేస్తూ మాట్లాడే సినిమానే అమర్ సింగ్ చెమ్కీలా, మిస్ అవద్దు. అండ్ ఫైనలీ నెంబర్ 1 మంజుమల్ బాయ్స్.
ఇప్పుడు ఈ నేమ్ చెప్పేటప్పుడు కూడా ఐ స్టిల్ హ్యావ్ ఏ వైడ్ స్మైల్ ఇన్ మై ఫేస్. ఈ సినిమాకి 1 ఇవ్వాల్సినంత గ్రేట్ కాదని మీరు అనుకోవచ్చు, బట్ ఇండివిడ్యువల్ ఇంపాక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చాను. వీడియో అయిపోలేదు, తెలుగు మూవీస్ టాప్ 5 మూవీస్ చెప్తాను. నెంబర్ 5 పేకమేడలు. ఈ సినిమా ఎవరు చూడలేదు. ఈ సినిమా మన యూత్ కి మినీ హర్రర్ మూవీ. అది ఎందుకో చూస్తే అర్థం అవుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ రియలిస్టిక్ మూవీ కూడా. నెంబర్ 4 గామి. తెలుగులో ఈ పేసింగ్ తో చాలా లూప్ హోల్స్ ఉన్న చాలా బాగా ట్రై చేసిన సినిమా ఇది. అలాంటి ఐటమ్స్ ఇంకా చాలా రావాలి మనకి. నెంబర్ 3 కమిటీ కుర్రోళ్ళు. లాస్ట్ ఇయర్ పరేషాన్ సినిమా నాకు ఎలానో ఈ ఇయర్ ఈ సినిమాలా. నెంబర్ 2 35 మూవీ. ఇది పిల్లల సినిమానే కాదు, చాలా స్వీటెస్ట్ సినిమా. ఈ సినిమా గానీ వేరే భాషలో వచ్చుంటే నెత్తిని పెట్టేసుకునే వాళ్ళందరూ. చాలా అందమైన ఒక మంచి తెలుగు కథ. అండ్ నెంబర్ 1 ఒక వెంకీ అట్లూరి సినిమా టాప్ 1 ఇస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మన తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. ఏంటి బ్రో పెద్ద సినిమా హీరో ఒక్కడు కూడా లేదా టాప్ 5 లో అంటే, ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు 4 రిలీజ్ అయినాయి. ఇప్పుడు టాప్ 1 అని ఇవ్వమంటే నేను సలార్ ఇస్తాను. ఈ ఇయర్ రిలీజ్ అయిన 4 పెద్ద హీరో సినిమాల కన్నా సలార్ సినిమా ఇంకా నాకు చాలా నచ్చింది. ఈ ఇయర్ లో చాలా సార్లు చూశాను కూడా. అన్డౌటెడ్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే అల్లు అర్జునే. పుష్ప 2కి. నెక్స్ట్ ఇయర్ అయినా ఒక పెద్ద హీరో సినిమా నాకు బాగా నచ్చాలని కోరుకుంటున్నాను. మీ లిస్ట్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.